హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను వండిన కూర ఏంటంటే అండి, కోడిగుడ్లు ఎగురు. పులిసిపోయలేదు, మామూలు ఏమి ఎగిరేసండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అన్నీ వేసి ఇదిగోండి. మా నలుగురికి 4 గుడ్లు వేసుకున్నాం. ఎప్పుడు ఎక్కువ గుడ్లు ఉండేదాన్ని, గుడ్లు ఎన్నో లేవు, అందుకే 4 గుడ్లతో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, కొత్తిమీర లేదు, లాస్ట్ని కొంచెం కరివేపాకు వేసానండి. ఈ చిన్న వీడియో తీసానండి. మీకు చిన్న వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల, మీరు షేర్ చేసుకోవడం వల్ల నాకు మీ లైక్, మీ షేర్ వల్ల ఇంకా నాకు సంతోషం వచ్చి ఇంకా వంటలు కొత్త అని వండుతానండి. సరే అండి, ఓకే అండి. నూనె ఎక్కువ అని అనుకుంటారని కూరలో నేను నూనె ఎక్కువ వేస్తానండి. తర్వాత లాస్ట్ను పక్కకి వంచి తీసేస్తాను. కూరలో నూనె లేకపోతే రుచి ఉండదండి, నూనె ఎక్కువ వేస్తాను. లాస్ట్ ఏం చేస్తానంటే ఇలా సైడ్కి ఇలా తీసేయండి, నూనె వస్తుంది. నూనె వచ్చినప్పుడు అండి ఇలా గరిటతో తీసేసి ఇలా తీస్తానండి. తీసేసి వంపేస్తానండి. సరే అండి, ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ బాయ్ అండి. నేనండి పల్లెటూరు లక్ష్మి. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోతుంది. ఈరోజు కోడిగుడ్లు ఎగురండి. ఇంకా చూసారు కదండి, నూనె ఎలా సైడ్కి వచ్చిందో, ఈ సైడ్కి వచ్చిన నూనె ఇలా తీసేస్తాను. నూనె లేకపోతే అంటే కూరలు బాగుంటుంది. నూనె బాగా తక్కువ వేసి వండుకున్నా కొంచెం రుచి తక్కువ తేడా వస్తుంది. మళ్ళీ ఆ నూనె మనం ఇంకో కూరలోకి ఇలాగే ఏదైనా నీసు కూర ఉంటే కోడిగుడ్లు కానీ, చేపల కూర కానీ, మన వంకాయ టమాటా కానీ అది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి ఇంకో కూరలో వేసుకోవచ్చు. ఒక రోజుకి అండి, 2 రోజులు 3 రోజులకి బాగోతుంది. ఇలా తీసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు నూనె పెద్ద అనిపించుతో మా ఇంటికాడ మా పిల్లలు కూడా అంటారు, అమ్మ నూనె ఎక్కువ వేసేస్తా, నూనె ఎక్కువ వేసేస్తా అమ్మని. నాకు నూనె అలవాటు అయిపోయిందండి, నూనె ఎక్కువ వేసి వండుకుంటాను. చేపల ఫ్రైలో కానీ దేంట్లో అయినా సరే అండి నూనె గట్టిగానే వేస్తాను. చేపల కూరలో కానీ, నీసు కూరలోకి అండి నూనె లేకపోతే బాగోదు. సరే అండి, ఉంటానండి. ఓకే, బాయ్ అండి మీ అందరికీ.